అతగాడు అనే ఈవెంట్ చాలా బాగుండింది కదా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. అయితే చూసేద్దాం, కానీ యూట్యూబ్ లో కాదు, ఇక్కడ 10 నిమిషాల స్కిట్ రూపంలో. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. వెల్కమ్ టు అక్క ఎవరే అత్తగాడు. నేను మీ సంగీత. హాయ్. నేను మీ రోజా. బాయ్. మేడం గారు కూర్చోండి. ఈవెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే ఫుల్ గా నవ్వుకుంటారు. నువ్వు సంగీత అన్నప్పుడే ఫుల్ గా నవ్వుకున్నావు. సంగీతంతో రాళ్ళు కరుగుతాయి, ఈ సంగీతతో మనసులు కరుగుతాయి. ఏదైనా చేసి ముందు నువ్వు కరుగు. మీరు నమ్మటం లేదు కదూ. అబ్బాయిలు నా పాట వేయండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి, అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. ఇప్పటికైనా నా అందం చూసి నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నానులే. ఏం నమ్ముతున్నారు? నమ్మకం అనే పదానికి అర్థం తెలియక. వాళ్ళు ఏం చెప్తే మీరు కరువులో ఉన్నారనుకో. ఏం లేదండి, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైంది అనుకోండి, నాకు అవుట్ ఉంది. వాళ్ళకి కాదు నీకు కాదు, ముందు వాళ్ళని పిలు. చెల్లెళ్ళు నా పేరు రేష్మి. నా పేరు వర్షిని. నా పేరు రోజా. నేను చాలా సంతోషంగా ఉన్నా ఈ ఈవెంట్ చేయనందుకు. లేకపోతే ఎవడు ఏ బోర్డు వేసుకుని వస్తాడో అర్థం. సరేలేండి, మా పూజకి చాలా మందిని గెస్టులను పిలిచాను, వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఏంటి ఇలా క్యాజువల్ గా వచ్చేసారని చూస్తున్నారా? బేసిక్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి సూట్ వేసుకోవాలి, కోట్ వేసుకోవాలన్నారు. ఎలాగో నన్ను వేసుకునేదే కదా, ఏం వేసుకుంటే ఏముందని అన్నారు. నవదీప్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నా సిగ్గు పెగ్గలేస్తుంది. సిగ్గు పెగ్గులేస్తుంది కదా, మరి మొగ్గలేస్తుంది. నవదీప్ గారు, నవదీప్ గారు, ఇది నిజంగా పెగ్గేసిన వచ్చింది, ఏం చెప్పకుండా నవ్వుతుంది. నవదీప్ గారు, మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. నవదీప్ గారు, మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. ఎంత ఐస్ క్రీమ్ అని సినిమా తీస్తే మాత్రం నన్నే నాకించేస్తారేంటి మీ ఇద్దరు? మీరు ఒక్క నిమిషంలో చనిపోతారు. ముందు నాకు ఫోన్ చేస్తారా, దానికి ఫోన్ చేస్తారా? ఎవ్వరికి చేయను. ఆ ఒక్క నిమిషం దగ్గు జలుబుని ఒక రింగ్ టోన్ వస్తుంది కదా, దానికే పోతాం. ఇంక మీకేడ చేస్తాను. అయినా మీరు వీళ్ళని సెట్ చేసుకోవడానికి కాదు, వాళ్ళకి ఎవరినైనా సెట్ చేయడానికి మిమ్మల్ని పిలిచాను. ఈ సెట్ చేసుకోవడానికి సెట్ చేయడానికి ఇంత పెద్ద సెట్ ఎందుకంటే, కృష్ణకాంత్ పార్క్ వెళ్తే అందరూ సెట్ చేసుకునే వాళ్ళం కదా. సర్లే, ముందా సెట్ చేయడానికి ఎవరు వస్తున్నారో, పెద్ద మనిషి ఎవరు ఉన్నారు కానీ పేరు శేఖర్ మాస్టర్. రాములోడు వచ్చినాడు రో, దందసదియ శివధనస్సు ఎత్తినాడు రో, దందసదియ శివధనస్సు ఎత్తినాడు రో. నీ డ్యాన్స్ చూసి ఆయనే కదా, ఆయన బోర్డు కూడా ఎడుతున్నారు. ఇవాళ శేఖర్ మాస్టర్ బోర్డు వేసుకున్నా కదా, అన్న ఆడేసుకుంటా. ఏం ఆడేసుకుంటా? 5 ఏళ్ళ నుంచి నేనే ఏం చేయలేకపోయాను. ఆడేసుకుంటాడంట. నిన్ను ఆడేసుకోకుండా చూడు ముందు. ఇంతకీ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారండి? పోలవరం ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్. ఎలా ఇచ్చాడు? నువ్వేం ప్రాజెక్టులు చేస్తున్నావు? ప్రాజెక్ట్ టీటీ అని. టీటీ అంటే టీమ్ లోంచి తీసేయడం. నీ మీద పనిచేసిన శేఖర్ మాస్టర్ ఎలా చేస్తావు? ఫస్ట్ ఈ బోర్డు తెస్తా, తర్వాత నేను తెస్తా. హాయ్ రోజా గారు, హ్యాపీ దసరా. ఈయన ఒకడు ఈవెంట్ అంటే చాలా కాన్సెప్ట్ తెలియకుండా వచ్చేస్తాడు. ఆవిడ సంగీత. సర్లే, ఇంకా వాళ్ళిద్దరిని సెట్ చేయడానికి ఇంకో 2 వస్తున్నారు. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. ఎలా ఉంది? ఫస్ట్ టైం బోర్డు వేసుకున్నట్టుందరా. ఇవాళ నా సుధీర్ క్యారెక్టర్, నన్ను ఎవ్వరు ఏమి అనలేరు. ఒరే, నీ క్యారెక్టర్ అయితే నేను ఒక్కనే అంటా, వాడి క్యారెక్టర్ అంటే అందరూ అంటారు.
సుదర్శన్ వచ్చాడు, మామూలుగా ఉండదు. ఫస్ట్ ఈవెంట్ కదా అలాగే ఉంటది. ఎలా ఉంటది? ఫస్ట్ ఈవెంట్ పేమెంట్ ఇచ్చి నిన్ను వాడుకున్నారు, ఇప్పుడు ఏమీ లేకుండా ఈ బోర్డు వాడుకుంటున్నారు. వీళ్ళు కాదు కానీ మచ్చ అని అబ్బో వాళ్ళకంటే ముందు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు వస్తారు చూడండి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. అందరికి బోర్డులు వేసావు కదా, మావి కూడా ఎవరో ఒకరు బోర్డులు వేయచ్చు కదా. మేమే ఆ బుట్ట నరేష్ గారికి ఉదయ్ గారికి వేసారా, తీరా వేసిన తర్వాత అవి మా గార్డులో కనిపించినాయి. గాడ్లు అయితే వద్దులే, మేము వచ్చాగా. ఎలా ఉంది? గార్డులు వచ్చినా బాగుండేది, ఇప్పుడు రాడ్లు వచ్చినాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా ఈవెంట్ లో సంగీత గారు మా ఇద్దరితో ఎక్కువగా మాట్లాడారు, ఇప్పుడు నువ్వేంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఆయన నవదీప్ కాబట్టి మాట్లాడలేదు, నేను నవదీప్ క్యారెక్టర్ నేనేసే కదా, నేనే మాట్లాడతా. మీ ఇద్దరు ఎంత స్పెషల్ తెలుసా? తెలుసురా, మామూలుగా అందరు వచ్చాక బ్లాస్ట్ వేస్తారు, మీరు వెనకే పేల్చుకుని వచ్చినట్టున్నారు ఇద్దరు. నేను పంచేస్తే మామూలుగా ఉండదు. మా గురించి తెలియట్లే, చంటిని నేనే లేపుతున్నా, వెంకీ నేనే లేపుతున్నా. మామూలుగా లేపట్లేదు, వాళ్ళని లేపేసి మీరే ఈవెంట్లు చేస్తున్నారు. నేను రష్మిని చూసుకుంటా, నువ్వు వర్షిని చూసుకో. అప్పుడు వాళ్ళిద్దరు హుస్సేన్ సాగర్ చూసుకుంటారు. మీరు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. నేను వాళ్ళిద్దరు గురించి చెప్పా, మీ ఇద్దరు అయితే వీళ్ళిద్దరు కూడా హుస్సేన్ సాగరే. వీళ్ళిద్దరు కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని పిలవండి. మచ్చ హాయిరా మచ్చా. లుచ్చా మొన్న ఈవెంట్ లో బచ్చానే అన్నావు కదరా. అది బేసిక్ గా మనోడిని బచ్చా అన్నాడు, ఇప్పుడు నిన్న అన్నాడు వచ్చా అని. హాయ్ మచ్చా. చెప్పరా పుట్టు మచ్చా. రే మచ్చా, ఎక్కువగా మాట్లాడనుకో కొట్టేస్తా. నువ్వు కొట్టక్కర్లో వాడే కొట్టుకుంటాడు, తెలుసుకోవాడు సంగతి. అరే మచ్చా, పండగ కదా, మన వాళ్ళకి మంచి 4 నీతి మాటలు చెప్పు. మచ్చాక నీతులు రా, ఓన్లీ బూతులే తెలుసుగా. మేము వెళ్ళి ఈవెంట్ అక్క ఎవరే అతగాడంటే వాడు ఏమన్నాడు తెలుసా? అక్క ఎవరే అతగాడు అంటున్నాడు. అరే మచ్చా, నీకు వర్షిని కావాలా లేకపోతే రష్మి కావాలా? క్వార్టర్ కావాలి. అదేంటండి ఆడు క్వార్టర్ అడుగుతున్నాడు? మరి మిమ్మల్ని చూడాలంటే ఒక క్వార్టర్ వేయాలి కదా. ఇవన్నీ వద్దు కానీ మీరు మరి వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఏదో చేయాలి కదా, అది స్టార్ట్ చేస్తారా? నేను డాన్స్ చేస్తా. చెయ్యి. మ్యూజిక్. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? అరే మనోడు చేస్తే దసరా ఈవెంట్ కి చేసినట్టే ఉంది, నువ్వు చేసిందే ఇల్లు తిరిగి అప్పు వసూలు చేసినట్టుంది. మరి ఈ అమ్మాయి ఏంటి నా ఇంకా అలాగే చూస్తుంది ఎత్తంటే? అదే పండక్కి నేను మామూలు అడగాలి కదా, ఈడు అడుక్కుంటున్నాడు ఏంటి అని చూసింది. నెక్స్ట్ ఎవరు? రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఎలా వేసాను? తాగిన శేఖర్ మాస్టర్లు వేసానా? తాగిన రాకేష్ మాస్టర్ లాగా వేసావు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ తెలుసుగా, ఇదిగో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. ఎలా అనిపించింది? నిజంగా ఆ రోజు మీరే వేసారా అనిపించింది. మీరే ఆ రోజు వేసింది. హలో, పేమెంట్ ఎంట్రీకి ఫ్రీ ఎంట్రీకి చాలా తేడా ఉంటుంది తెలుసా? ఎక్కడ మరి పేమెంట్ ఇచ్చేది ప్రభుదేవా, నువ్వు రాజు సుందరం. మొత్తానికి వీళ్ళలో ఎవరికి ఎవరు కావాలనేది డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఎవరు కావాలి చెప్పండి. సంగీతాన్ని అయితే ఎత్తుకెళ్ళడానికి నేను ఊ అనొచ్చు, దీన్ని ఇదిగో, నాకు రష్మిని ఇస్తే నీకు 10 లక్షలు ఇస్తా, నాకు గనక వర్షిని ఇస్తే నీకు 100 లక్షలు ఇస్తా. ఇలాగే దీపావళి ఇంట్లో కూడా వెళ్ళా ఎత్తన్నారు, ఆఖరికి వెళ్ళలేదు. ఏదేమైనా నాకు వర్షిని కావాలి. ఒక్క ఈవెంట్ కే వర్షిని కావాలంటున్నావు అంటే 4-5 ఈవెంట్లు చేస్తే నానకరంగంలో వాళ్ళు అందరు కావాలంటావు నువ్వు. నాకు ఇప్పటి వరకు గమనించిన దాన్ని బట్టి చూస్తే మనోడు
మనోడు వీళ్ళ ముగ్గురు జెన్యూన్ అనిపించారు ఆ. కాబట్టి వాళ్ళ ముగ్గురిని మీ ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారా? నా డాన్స్ చూసినప్పుడు అనుకున్నాను నేను నాకు సెలెక్ట్ చేస్తాను. మ్యూజిక్ అయ్యండి మంగళ్యం తంతనా. అది. Yes, నాకు వర్షిని దొరికింది. నాకు రేష్మి దొరికింది, నాకు సంగీత దొరికింది. అది అందరికి దొరికింది కదా. ఇప్పుడు క్యారెక్టర్ నుంచి బయటికి రండి. మీరు ఎవరిని చేసుకున్నారు? రాజా ఇప్పుడు గణపతి మాస్టర్ తెలుసు కదా, వాళ్ళతో ఎలా అండి? మామూలుగా ఉండదు. ఏమనదు. ఏమండి ఈడేదో పెద్ద గ్లామర్ అన్నాడు చెప్తున్నాడు పదరా లోపలికి. రోజా గారు మనసులో చెప్పాలా చూసి చెప్పాలా? ఆ, మనసులోంచి చెప్పండి. కానీ అది నాకు చాలా నచ్చింది ఈ స్కీమ్. ఇద్దరు చెల్లెళ్ళు అక్క వాళ్ళ కోసం వీళ్ళందరూ పోటీ పడటం, అసలు అందరికి పంచ్ డైలాగ్స్ కానీ ఇంకా పంచ్ల వర్షమే అనుకోవచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ. మను గారు ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అండి. అంటే వచ్చిన రీసెంట్ ఈవెంట్ ని తీసుకొని ఆ క్యారెక్టరైజేషన్ పండించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎవరికి తీసిపోలేదు, అందరికి సమానంగా చేశారు. ఫెంటాస్టిక్, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మను గారు.